ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి వ్యవస్థ అది కంటిన్యూ ప్రాసెస్ అది. అంతేగాని రాజ్యాధికారులు ఉన్న వాళ్ళని వచ్చి వాళ్ళు రాజీనామా చేయించి వాళ్ళతో వచ్చి బెదిరించి వాళ్ళు తీసుకోవడం అనేది ఎక్కడ వరకు ధర్మం అది చెప్పండి. ఇది ఎస్ చెప్తున్నాము దాన్ని, అది కూడా ఎంక్వైరీ కలపండి, ఆయన పిలిచి అడగండి. లేదు ఎవరు చేయించదంటే రాసేయండి, రికార్డ్ చేయండి, దాన్ని విడుదల చేయండి. పిఆర్సీ కమిషన్ చైర్మన్ పోయి చెప్పాడు, ఇదిగో సభ్యులు వచ్చి సమయంలో ఇది మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని ప్రజలు ఆక్షేపిస్తారు, చెప్పండి, తప్పేముంది? సార్ లోకేష్ సభలో కీలకమైన వాక్యాన్ని సార్, ఇప్పటికే మీరు టైము డేటు రెండు సేవ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. చాలామంది అక్రమాలకు పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా వాళ్ళకి రోజులు లెక్క పెట్టిస్తాను. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అని సార్ సందర్భం లేని సమయం లేని అంశాలని సభలో మాట్లాడడం అనేది అది ధర్మం కాదు. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఏ ఎంక్వైరీ అయినా నిష్పక్షపాతంగా చేసుకోండి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మాకు అభ్యర్థి నేను చెప్పాను, దట్ ఇస్ రికార్డ్. యాక్చువల్గా ఆయన మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ మంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు. సరే మాట్లాడారు, తెలుసో తెలియకో మేము చెప్పాం కదా, చేసుకొని చెప్పాం కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, తప్పేముంది? ఇప్పుడు మేము చేయొద్దు, లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సమర్థమైన ప్రభుత్వమా? కాదు కదా, సమర్థమైన ప్రభుత్వం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందో. మొన్న గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి. వాళ్ళందరూ రోస్టర్ పాయింట్ మీద వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఒక ట్వీట్ పెట్టారు, దీన్ని పరిశీలిస్తున్నాము, దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని. సరే, అవకాశం లేదో అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి, దాంట్లో చేయడానికి అవకాశం ఉందో లేదో. ఆ మన్నాడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము, ఇది చాలా సున్నితమైన అంశము, దయచేసి దీని మీద దృష్టి పెట్టి సమయం తీసుకుని దీన్ని కొంత సమయం తీసుకుని పరీక్ష పెట్టి పిల్లల తాలూకు భవిష్యత్తుని చూడండి అని చెప్పాము. వెంటనే ఆ సేమ్ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు, వాళ్ళు సమీక్ష చేసుకొని. ఏమని? ఈ ఎగ్జామ్స్ వచ్చి మీరు చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి, దీని టైం పొడిగించండి అని. వాళ్ళు ఖాతరు చేయలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు. ఏమనుకోవాలి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం సమర్థనీయ ప్రభుత్వం అలా లేకపోతే ఏ భాష వాడాలా? ఇంకేదైనా భాష వాడితే చూసారా మమ్మల్ని ఎంత కఠినంగా మాట్లాడారు అని అంటారు. చెప్పండి, సమర్థనీయమా ఇది? అంతమంది విద్యార్థుల తాలూకు భవిష్యత్తుని మేము పరిశీలిస్తామని కాకుండా ఎందుకు లేఖ రాయాలి? ప్రభుత్వం ఎందుకు లేఖ రాయాలి? సీఎంఓ లేఖ రాస్తే అది ప్రభుత్వంకి బాధ్యత కాదా? ముఖ్యమంత్రికి అవమానం కాదా? అది అక్కర్లేదు. అది సార్ చెప్పండి. అవును, నేను ప్రెస్ మీట్ మీరు తీసుకోండి. నేను చెప్పాను, మేము గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ అంశం మా దృష్టికి రాలేదు, అందుకు ప్రిలిమినరీ పరీక్ష ఎగ్జామ్ పెట్టాము. ఇప్పుడు మెయిన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. దీని మీద న్యాయస్థానంలో వాద్యాలు ఉన్నాయి, దయచేసి సున్నితమైన సమస్యని పరిశీలించండి అని చెప్పాను. ఇది మంచి, ఇది చెడు అని నేనేమి ఎక్కడ మాట్లాడలే. కొద్దిగా ఇండెక్ట్ అయ్యి లోతుగా పరిశీలించి దాన్ని టేక్ కాల్. ఎస్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు, ఏపీ తీసుకున్న నిర్ణయమే కరెక్టు, దీని ప్రకారం మీరు వెళ్ళాలి ఏదో అని చెప్పచ్చు, తప్పు కాదు. కానీ అసలు దృష్టి పెట్టడానికే మీకు అవకాశం లేపుతారు కదా. సో అది, కానీ ఏదైనా సరే బై అండ్ లార్జ్ ఇవాళ మేము బాయ్కౌట్ హౌస్ నుంచి మేము వాకౌట్ చేయడానికి కారణాలు 2. ఒకటి, గవర్నర్ గారి ప్రసంగంలో ఒక దశ లేదు ఈ రాష్ట్రానికి. ఆ ప్రసంగం అంతా కూడా ఒక 2-3 మాటలు అయితే చాలా బాధాకరమైన మాట్లాడినాయి. అది ఆ బుక్ ఎక్కడుందో కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అని చెప్పి గవర్నర్ నోట్ అని చెప్పడం
విధ్వంసం ఏంటండి ఆ భాష ఏంటండి విధ్వంసం అని? అది పొలిటికల్ లాంగ్వేజ్ అది. ముఖ్యమంత్రి మాట్లాడిన అర్థం ఉంది, కానీ గవర్నర్ నోట్ అంటే విధ్వంసం అని మాట్లాడించండి. ధర్మ పోనీ విధ్వంసం పోనీ వీళ్ళేదో బాగుపెడతారు, మహా అద్భుతాలు చేస్తారంటే అద్భుతాల పుస్తకం అద్భుతాలు ఏమున్నాయండి? 24 గంట 40 గంట ఇప్పుడు సూపర్ 6 కాదు, సూపర్ 10 అంటే సూపర్ 6 ఊత్కాకి అయిపోయింది. ఇప్పుడు సూపర్ 10 ఇప్పుడు 47 సంవత్సరంకి. అంతవరకు మనం వచ్చి నోళ్ళు చాచుకొని ఆవులు చాచుకొని కాసుకొని కూర్చోవాలంట. ఏంటి వాడితే మనం చూసాం కదా, అది గవర్నర్ గారితో చెప్పించారు. సార్ ఇక్కడ పాపం ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు, లేదు ఆవేశంతో మాట్లాడారు, ఏదో చెప్పాలని చెప్పారు. అయితే నేను దాంట్లో ఏంది కామెంట్ చేయను, కానీ ఆ 3 అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది. ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం, మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటానంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా ఆయన అన్నారు, నేను అన్నాను చెప్పండి. నేను అంటే తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనవరిలో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినా, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి, వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడితే ఎస్ వాళ్ళకే వస్తుంది, తీసుకోమని నేను అడుగుతాను. నువ్వుతానా? వాళ్ళు ఉంటే మేము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటి ఏం పోయింది అంటారన్నారు మీరు. ఏం చెప్పండి, నువ్వు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను నా అంతా నేను చెప్పలే. సార్ మీరు సీనియర్ పొలిటీషియన్. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అనేది కౌంటర్కి రాదు కాబట్టి మీరు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అది అసెంబ్లీకి హాజరు అయినట్లు కాదు అని చెప్పి అది అప్రస్తుతం అండి. మాకు మీరు ఊరికినే 2-3 ఛానల్స్ పత్రికలు ఇది డేట్ కౌంటర్, ఆ డేట్ కౌంట్కి వస్తుందని మేము వచ్చామా? ఆ డేట్ని మేము ఎక్కడ కూడా వచ్చామా? లేదా అదేమని మాకు అవసరమా? అది మాకు అవసరమా? దాని మీద మా బుర్ర పెట్టామా? మీరే అది రాస్తారు, మీరే ఇది రాస్తారు. కాదండి, నేను అడుగుతా. నో మాకు అది అప్రస్తుతం. మేము దాని గురించి మేము వచ్చి ఉంటే మీరు స్పీకర్ ఒక మాట, ఈరోజు స్పీకరు మొదట మాట్లాడటంగా మొదటి రోజు సమావేశం అని కూడా మెన్షన్ చేశాడు ఈరోజు. సార్ నేను అంటుంది మీకు అర్థం అవ్వట్లేదండి. మాకు ఆ డేట్లో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవుతుందా మాకు అప్రస్తుతం. మా బుర్రలో కానీ, మా ఆలోచనలో కానీ, మా విధానంలో కానీ అది లేదు. లేదండి మాకెందుకు? ఏమని సరే ఆయన తెలుసు, మాకు నేను అక్కడ లేదు. కానీ స్పీకర్ గారు మరి మా హౌస్కి వచ్చి ఉన్నా, లేకపోతే నన్ను పిలిస్తే కాఫీ ఇస్తానంటే వెళ్ళి చెప్తున్నాం. అది మాకు అప్రస్తుతం అండి. మీది కౌంటింగ్ కోసం మేము ఈ డేట్ల కోసం మేమేమీ సభకు రాలేదండి. మా హక్కుని మేము మీ ద్వారా సభ ద్వారా గవర్నర్ గారి దృష్టికి, ప్రజల దృష్టి తేడానికి వచ్చామండి అని చెప్పేవాళ్ళం. మేము మేమెందుకు ఈ 60 రోజులు హాజరు కాకపోతే సభ్యత్వం కట్ అయిపోతుంది. ఒకవేళ నిజంగానే మీ ఎమ్మెల్యేలు రాకుండా అదే యాంగిల్లో కానీ కట్
సరే అప్పుడు అది కాదండి, ఎంత అమాయకమైన ప్రశ్నలు వేస్తారండి. మాది రాజకీయ పార్టీ అండి. రాజకీయ పార్టీ అన్ని అంశాలకి అన్నిటికీ తయారుగా ఉంటుంది. మేమేమి సాధువులం కాదు, మేమేమి తపస్సు చేసుకోవడానికి మేము వెళ్ళి ఋషులం కాదు. మేము రాజకీయాలు ఉన్నవాళ్ళం. మేము రాజకీయాల్లో సందర్భం బట్టి సమయాన్ని బట్టి ఈ అంశం మీద అంశాన్ని మేము తయారుగా ఉంటాం. దాని గురించి మనకు డిస్కస్ చేసుకోవడం ఎందుకు? ఓకేనా? సరే ఇగో ఎవరైనా సరే లీడరు నాయకత్వం వహించిన వాళ్ళు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడుకి వచ్చి నిన్న అది ఈ లేఖ తప్పురాజండి ఆయన తప్పుతో పట్టించారా? చెప్పండి, ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు నిన్న లేఖ రాసింది సీఎంఓ, ఆయన తప్పుతో పట్టించారా? ఆయన ఆలోచన అయింది, ఆయన విధానం అయింది. ఇలాంటివన్నీ చిన్న చీప్ క్వశ్చన్ ఇవన్నీ అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనకు కించపరిచిన మాటలు ఇవన్నీ దయచేసి ఎవరికి రాకూడదు. ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప వ్యక్తిత్వాన్ని దించే మాటలు మనం మాట్లాడాలి. ఎవరైనా నాయకత్వం వహించిన వాళ్ళకి ఒకరి సలహా ఇవ్వడం ఏంటండి? ఆ సలహా ఇస్తే నాయకుడే కాదు, నాయకత్వం ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనూ సెలబ్రేషన్తో ఎప్పుడూ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీనే ఉండాలని నా డిమాండ్, నా కోరిక. రోజు ఉన్నాయి స్పీడ్ అయిపోతుంది. ఇంకే ఇది అవసరమైనప్పుడు చూసుకోవాలి.